హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటి చూపిస్తున్నా అనుకుంటున్నారండి? ఇదేం కర్రీయో గెస్ చేయండి. ఇదేంటంటే సొరకాయ పులుసు అన్నమాట. సొరకాయ కూర పులుసు పెడతారు, తెలుసా అండి మీకు? ఇక్కడ కూడా చాలామంది అయితే సొరకాయ పులుసు పెడతారా మాకు తెలీదు అయితే అన్నారు. అదైతే నాకు ఇష్టం, చిన్నప్పటి నుంచి మా అమ్మ చేస్తుంది, నాకైతే అది చాలా ఇష్టం అనమాట. నేను చేసినప్పుడు ప్రతిసారి చూపించాలనుకుంటున్నాను, కుదరట్లేదు. ఈసారి అయితే చూపిస్తున్నానండి. దానికైతే సొరకాయ చెక్కు తీసి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ నాకు ఇది మట్టి పాత్రలో ఏ పులుసు కూర చేసినా మట్టి పాత్రలో చేస్తే నాకైతే నచ్చుతుంది. అందుకని చెప్పేసి నేను ఇది కూడా మట్టి పాత్రలోనే చేస్తున్నాను అనమాట. నేను ఎగ్ పులుసు పెట్టినా ఇంకా ఏమైనా బెండకాయ పులుసు పెట్టినా అదైతే మట్టి పాత్రలోనే పెడుతున్నాను. దాంట్లో నాకు కొంచెం టేస్ట్ ఎక్కువ అనిపించింది. అయితే ఇక్కడ ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకొని దాంట్లోనే ఒక 2-3 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. ఒక ఆనియన్ పెద్ద సైజు కట్ చేసి ఆనియన్ ముక్కలు వేసాను. ఒక టమాటో కట్ చేసి వేసానండి. దీంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొంచెం సాల్ట్ కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు అయితే మగ్గించుకుంటే సరిపోతుందన్నమాట. ఇదైతే ఎంతమందికి ఇష్టం అండి సొరకాయ పులుసు? మీరు ఎప్పుడైనా తిన్నారా? నాకైతే చాలా ఇష్టము. ఏ కూర అయినా కొంచెం పులుసు కూరలు అయితే ఇష్టపడతాం. కాకరకాయ పులుసు, బెండకాయ పులుసు, సొరకాయ పులుసు ఇలా అయితే. ఇక్కడ కొంచెం పసుపు వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది. ఒక 2 మినిట్స్ అయితే అయిందనమాట. ఇది కొంచెం సాఫ్ట్ అయ్యాయి. నెక్స్ట్ దీంట్లో సొరకాయ ముక్కలు వేసుకోవాలి. దీంట్లో కొంచెం సొరకాయ ముక్కలు అయితే పెద్దగా ఉంటేనే బాగుంటుంది. ఇదిగోండి అయితే ఈ సైజు కట్ చేశాను. కొంచెం తొందరగా మగ్గాలి అనుకుంటే కొంచెం చిన్న సైజు కట్ చేసుకున్నా సరిపోతుంది. ఇక్కడైతే ఫస్ట్ కొన్ని ముక్కలు వేసి నేను కలుపుతున్నాను, అంతా కలవదని చెప్పేసి. ఇవి కొంచెం కలిపాక ఇంకా మిగతా ఉన్నాయి. ఇది ఒక మీడియం సైజ్ సొరకాయ అయితే నేను వేసానన్నమాట. కాయ మొత్తం కట్ చేసి పెట్టాను. ఇవి కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాతనే, ముక్క ఉడికిన తర్వాత దీంట్లో కొంచెం నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండు రసం అనేది తీసి పెట్టుకున్నాను నేను. ఇది సాఫ్ట్ అయిన తర్వాత దీంట్లో చింతపండు పులుసు అయితే పోసుకోవాలన్నమాట. ఇదైతే చాలామంది, నేను చెప్పాను సొరకాయ పులుసు పెట్టాను అంటే ఆ సొరకాయ పులుసు కూడా పెడతారని అయితే చాలామంది అన్నారు. ఇది తెలియదేమో అని చెప్పేసి చేయాలనిపించింది, అందుకని చెప్పేసి నేను చేస్తున్నాను. అది షేర్ చేద్దాం అనిపించింది, చేశాను. ఇదిగోండి సొరకాయ ముక్కలు అయితే ఉడికిందనమాట. నెక్స్ట్ దీంట్లో చింతపండు గుజ్జు పోస్తున్నాను. అదొక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా అయితే నానబెట్టానండి. ఇది పోసిన తర్వాత దీంట్లో పచ్చిమిర్చి వేసాను కదా ఆల్రెడీ. కారం కొంచెం అయితే చూసుకొని వేసుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు, కారం అయితే ఎక్కువగానే పడతాయన్నమాట, ఎందుకంటే పులుసు కూర కదా. ఇదైతే మాది కొంచెం కారం ఎక్కువగానే ఉంది, అందుకని చెప్పేసి ఒక స్పూన్ అయితే వేసాను. ఉప్పు అయితే చూసుకొని వేసుకోవాలి. నేను కొంచెం ఆనియన్ వేసినప్పుడు అయితే వేసాను కదా, మళ్ళీ టేస్ట్ చూసుకొని సరిపోకపోతే అయితే మళ్ళీ వేసుకోవచ్చు. ఎక్కువైతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి ముందు కొంచెమే వేసాను అనమాట. ఇది ఇంకా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. నేను ఉప్పు సరిపోలేదనమాట, నేను ఇక్కడ కల్లుప్పు వాడుతున్నాను. ఇట్లా కరిగే కూరలలో అయితే నేను మ్యాక్సిమం కల్లుప్పే వేస్తానండి. ఇంకా ఈ ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఈ ఉడికిన తర్వాత దీనిపైన కొత్తిమీర ఉంటే కొంచెం కొత్తిమీర చల్లుకొని దింపుకుంటే సరిపోతుంది. ఈ మట్టి పాత్ర ఏంటంటే స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ వరకు అయితే స్టవ్ ఆన్లో ఉన్నట్టుగానే ఇలా ఉడుకుతుందన్నమాట. అందుకని చెప్పేసి నేను ముందే కొంచెం ఆఫ్ చేశాను. అయినా ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, సౌండ్ వస్తుంది కదా, ఉడుకుతుంది. కొంచెం కొత్తిమీర ఉంది నా దగ్గర కాబట్టి వేసాను, వేయకపోయినా బాగానే ఉంటుందన్నమాట. కొత్తిమీర వేసి ఇంకా 2 మినిట్స్ అలా ఉంచేసాను. నెక్స్ట్ ఈ కర్రీ కోసం పిల్లలైతే వెయిటింగ్ అనమాట, అయిందా తిందామని చెప్పేసి. నాకైతే చాలా ఇష్టము సొరకాయ పులుసు కర్రీ అనేది. ఇదిగోండి ఉడికిపోయింది. స్టవ్ ఆఫ్ చేసా కూడా ఇంతసేపటికి వరకు వస్తూనే ఉంది. ఇంకా సర్వింగ్ బౌల్లోకి అయితే పెడుతున్నాను. మీకు ఎంతమందికి ఇష్టం అండి? తెలుసా మీకు ఈ కర్రీ ఏంటో? చేశారా మీరు ఎప్పుడైనా? ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చెయ్యండి. లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. థ్యాంక్ యూ అందరికీ.